కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఈడ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ప్రభుత్వం కట్ చేస్తే మానవబాబు అవుతామని చెప్పి చెప్తున్నాడు. అన్ని కనుకలు కూడా మా కార్యకర్తలు వస్తామని చెప్తున్నారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి పదే అక్కడ పదాలు మారుస్తున్నారు? వారికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ వారు చెప్తున్నారేమో, వారి ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదని పదే అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో గౌరవ కేసీఆర్ గారిని అనేక సార్లు ఏకవచనంతో సంబోధించడం, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అంతు చూస్తామని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పదే బెదిరించడం, ఇవన్నీ కూడా అమానవీయమైనటువంటి చర్యలు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. నిజంగా పోలీస్ ఈ రాష్ట్రంలో ఫ్రీడంతో పనిచేస్తే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి మీద 100 కేసులు ఉండాలి. కానీ అమాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనేటటువంటి అంశాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం రేపు పర్మిషన్ ఇస్తే దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తప్పకుండా వివరిస్తాం ప్రజలకు. థ్యాంక్ యూ.